అందరికీ నమస్కారం. సుపరిపాలన సంవత్సరం పూర్తయిన సందర్భంగా మొట్టమొదటి కార్యక్రమం జనసేన కార్యక్రమం రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే ఈ విధంగా ఉండాలి. నిజంగా చిన్న కుటుంబంలో చిన్న సమస్యలు వస్తేనే తట్టుకోలేని పరిస్థితిలో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంత పెద్ద కూటమిని ఏ సమస్య లేకుండా తీసుకెళ్తున్నందుకు వాళ్ళకి తోడు చెడులు వాడడంలో ఉన్న నారా లోకేష్ గారికి, నారా మనోహర్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కూటమి మరిన్ని 30 సంవత్సరాల పైగా ఇదే విధంగా రాష్ట్రాన్ని పాలించే విధంగా ఉండాలని మనం అందరం కోరుకుంటూ ఈ సుపరిపాలనలో ఈ రాష్ట్రం ముందుండాలని అందరికీ విజ్ఞప్తి అందరికీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మన శాసనసభ్యులు సత్యనారాయణ గారు మాట్లాడారు. కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారి పిలుపుతో ఇక్కడ జరుపుతున్న తమ్ముడు వాసు గారికి మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన నాదేళ్ల మనోహర్ గారు సంవత్సర కాలం నుంచి కూటమి ప్రభుత్వ అధికారం దగ్గర నుంచి తనకి ఇచ్చిన బాధ్యత ఎంతో సక్రమంగా నిర్వర్తిస్తూ అనేక సంవత్సరాలు మనోహర్ గారికి, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులుగా ఒక తిరుగులేని విధంగా ప్రతి ఒక్క ఊరికి కావాల్సిన సమస్యలు పరిష్కరించుకుంటూ ఎక్కడికక్కడ కూటమి బలాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్తున్న చిన్ని గారికి, ఇతర పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా నాకు నమస్కారం తెలియజేస్తూ 5 సంవత్సరాల పాలనలో చూసిన రాక్షసత్వాన్ని పాలతోనే విధంగా ప్రజలిచ్చిన తీర్పు మన ఎలక్షన్ అనేది ప్రజలు చేసిన ఎలక్షన్ మేము చూసాం. ప్రజలు వారందరికీ వారి సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఓటేసే విధానం కానివ్వండి, అది ప్రజలు వారు కోరుకున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం వారి ఆశల్ని వారి యొక్క ఉద్దేశాన్ని నెరవేరేందుకు మనందరూ కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్ళి అభివృద్ధి కార్యక్రమాన్ని సంక్షేమ కార్యక్రమాన్ని చేసుకుని ఒక సంవత్సరం అడుగు పడింది. మరొక సంవత్సరానికి మరింత మెరుగైన అభివృద్ధితో మెరుగైన సంఖ్యలతో ముందుకు వెళ్ళాలని దానికి ఆ శక్తి ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా బీజేపీ కానీ, అదేవిధంగా లోకేష్ బాబు గారు కానీ మనందరూ కూడా అండగా ఉండి ఖచ్చితంగా ప్రజల సంక్షేమం అదేవిధంగా అభివృద్ధి రెండు కూడా కొనసాగించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొనే భాగ్యం కలిగించిన తమ్ముడు వాసు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అండి. స్థానిక కార్పొరేటర్ ఉమ్మడి శక్తి రాధికాదేవి గారు ఒక నిమిషం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు నరకాపుర వల్ల కార్యక్రమానికి దీపావళి లాగా చేస్తున్నారు. ఆ కార్యక్రమానికి ముఖ్యంగా వచ్చేసినటువంటి మన పురపాలక శాఖ మంత్రి నారాయణ మనోహర్ గారికి, ఎంపీ కేసీఆర్ చిన్ని గారికి, నా ఆరాధ్య దైవం మరి అన్న నారాయణ గడ్డ రామ్మోహన్ గారికి, తమ్ముడు వాసు గారికి, అదేవిధంగా నాగేష్ గారికి, అదేవిధంగా డివిజన్ అధ్యక్షుడు శివరామకృష్ణ గారికి, మరి టీడీపీ డివిజన్ అధ్యక్షుడు రమేష్ గారికి, తమ్ముడు ముమ్మనేని ప్రసాద్ గారికి, మరి ఈశ్వర్ గారికి, ఇక్కడ సుజాత గారికి, ఇక్కడ చేసినటువంటి ముఖ్యంగా ఎందుకంటే ఆయన గౌరవించుకోవాల్సిందే నేను. అదేవిధంగా ముగ్గులు వేయడానికి గుంటూరు జిల్లా నుంచి వచ్చారు, విజయవాడ నగరవ్యాప్తంగా వచ్చారు మహిళలు. ప్రత్యేకించి వారికి డ్వాక్రా సంఘాలు వచ్చిన స్వయం సంఘాల మహిళలకి వీళ్ళందరికీ, అదేవిధంగా అడిగిన వెంటనే ఈ ప్రాంగాన్ని ఇచ్చినటువంటి ఇస్కాన్ టెంపుల్ వారికి, శ్రీ ఒల్లూరు బసయ్య గారికి, ఇక్కడ ఇచ్చేటటువంటి అందరికీ కూడా 16వ డివిజన్ తరఫు నుంచి మీకు నమస్కారాలు తెలియజేస్తున్నారు. అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. ఇప్పుడు ముఖ్య అతిథులు నారాయణ మనోహర్ గారు మాట్లాడారు. సోదరులు, స్థానిక విజయవాడ పార్లమెంట్ సభ్యులు చిన్ని గారికి, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారికి, ఇక్కడ విచ్చేసిన 3 పార్టీల నాయకులకు, ఎంతో కష్టపడి పనిచేసిన ఈ కార్యక్రమం విజయవంతం కోసం కృషి చేసిన నాయకులు, కార్యకర్తలు, మా వీర మహిళలు, జన సైనికులు, అదేవిధంగా కార్పొరేటర్ గారికి, ఈ ప్రాంగణం మనకు అందించినందుకు ఇస్కాన్ వారికి ప్రత్యేకంగా
ధన్యవాదాలు తెలుపుకుంటూ పీడ విరుగుడై సంవత్సరం నిండింది. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మనం ఒక పండుగ వాతావరణంలో ప్రజలకి ఒక పాజిటివ్ మెసేజ్ పంపించాలనే ఆలోచనతోటి ఈ కార్యక్రమం చేపట్టాం. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఒక అద్భుతమైన తీర్పు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమిని బలపరిచారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఖచ్చితంగా మన రాష్ట్రానికి అవసరం అని ఎవరెన్ని ప్రలోభాలకు గురి చేసినా, ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంత దారుణంగా ప్రవర్తించినా ఓపికతోటి ఆ రోజు గంటలు గంటలు క్యూలో నిల్చుని ఈరోజు కౌంటింగ్ జరిగిన రోజు గత సంవత్సరంలో ఎంత అద్భుతమైన తీర్పు ఇచ్చారో మీ అందరూ చూశారు. మనందరం కూడా ఒక అంకిత భావంతో ఎప్పుడు కూడా కేవలం విమర్శించడానికి కోసం, రాజకీయ లబ్ధి కోసం కాదు మనం చేసే ఈ ప్రస్థానం చాలా కష్టమైన ప్రయాణం. చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో రాష్ట్రంలో ఉన్న ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. ఇంత దూరం ప్రయాణం చేసినందుకు మమ్మల్ని అందరినీ ముందు నడిపిన మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎంతో త్యాగం చేసి, కృషి చేసి కూటమి విజయం కోసం అహర్నిశలు కృషి చేశారు. మరోలేని రోజులు. ఎందుకంటే 3 పార్టీలు కలిసి ఎక్కడ కూడా ఎటువంటి సందర్భంలో కూడా చిన్న ఇష్యూ రాకుండా సీట్ల సర్దుబాటులో కానివ్వండి, ప్రజల్లో మేము చేసిన క్యాంపెయినింగ్ కానివ్వండి, ఒక చైతన్యం తీసుకురావడం కోసం చేసిన కృషి కానివ్వండి, ఎవరం కూడా మర్చిపోలేము. దీని వెనక మాతో పాటు మీరందరూ కూడా ఎంతో మనస్ఫూర్తిగా మీరు కష్టపడి కసితో పనిచేశారు. ప్రతి ఓటు వేయించారు, కేసులు పెట్టించుకున్నారు, కొట్టించుకున్నారు, ఎంతోమంది అవమానపరిచారు. కానీ మీరు నిలబడ్డారు. మీరు నిలబడిన స్ఫూర్తి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన రాష్ట్రానికి, మన ప్రజలకి ఒక అంకిత భావంతో మరొకసారి ఈ కలయిక దేనికోసం, స్వార్థం కోసం కాదు, పదవుల కోసం కాదు, ఈ కలయిక కేవలం రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన బిడ్డల కోసం, సంక్షేమం అభివృద్ధి రెండూ చేసి అద్భుతంగా మనం ముందుకు తీసుకెళ్దాం. దానికి మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని, ఓపికగా చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మీరందరూ భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ చక్కటి కార్యక్రమం ఏర్పాటు